park lived with skeletons of the daughter and pet dogs for 6 months in Kolkata's upscale area. Discovered his daughter Devjani-based skeleton in the bedroom. Purifier stored in the apartment without cremation. అది 2015 జూన్ 11. పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కలకత్తా. ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటే ఆ సిటీ ఎంత హడావడిగా ఉంటుందో మనందరికీ చాలా బాగా తెలుసు. అది కూడా ఉదయం 9 ఆ ప్రాంతంలో అయితే ఇంకా రద్దీగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే స్కూల్ పిల్లల హడావడి, ఆఫీసులకు వెళ్ళే వ్యక్తుల యొక్క హడావడితో చాలా రద్దీగా ఉంటుంది. సేమ్ అదే టైంకి ఆ రోజున ఒక సంపన్నులైన ఇంట్లోంచి పొగ రావడం ఒక వ్యక్తి గమనించాడు. పైగా అది కిచెన్లోంచి అయితే పెద్దగా డౌట్ రాకపోయాను, కానీ అది వచ్చేది 2వ ఫ్లోర్లో బాత్రూమ్ నుంచి ఆ పొగ విపరీతంగా వస్తుంది. దీన్ని గమనించిన వ్యక్తి 101కు ఫోన్ చేసి పోలీసులు రమ్మని చెప్పాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ ఫ్లాట్ దగ్గరికి వచ్చారు. హడావడిగా వచ్చిన పోలీసులు 2వ ఫ్లోర్లో ఉన్న ఆ ఫ్లాట్ యొక్క తలుపులు కొట్టడం మొదలుపెట్టారు. ఎంతసేపు కొట్టినా సరే ఎవరో తీయట్లేదు. లోపల ఎవరో ఉన్నట్టుగా సౌండ్ మాత్రం వినిపిస్తుంది, కానీ బయటకు మాత్రం తెలియట్లేదు. పైగా ఈ లోపల బాత్రూమ్ నుంచి వచ్చే మంటలు ఇంకా విపరీతంగా పెరగడం మారాయి. పోలీసులతో పాటు వచ్చిన ఫైర్ సిబ్బంది ఆ మంటలను ఒకవైపు నుంచి అదుపు చేస్తున్నారు. ఇక ఇలాగైతే కుదరదని చెప్పి ఆ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ వాయిస్ ఒక చోట నుంచి కాకుండా ఆ హాల్ మొత్తం నుంచి వస్తుంది. అదేంటి అలా ఎలా వస్తుందని గమనిస్తే ఒక 4 స్పీకర్లు ఆ హాల్ మొత్తాన్ని అమర్చి దాంట్లో ఒక ప్రసంగాన్ని వేశారు. ఆ ప్రసంగం ఎవరిదో కాదు, అప్పట్లో ప్రఖ్యాత మతబోధ జోయస్ మేయర్ శర్మన్ యొక్క వాయిస్. అయితే ఈ వాయిస్తో పాటు ఆ హాల్ మొత్తం విపరీతమైన పేపర్లు అండ్ అలాగే కొన్ని దేవీ దేవతల పుస్తకాలతో పాటు చాలా మతాలకు సంబంధించిన పుస్తకాలు పడివేసి ఉన్నాయి. పైగా ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉండడం, చిందరవందరగా కాగితాలు, ఆ కాగితాల నిండా దుమ్ము, కాలు వేస్తే కాలు నిండా దుమ్ము అంటుకునేంత మట్టి ఆ హాల్లో ఉంది. అయితే దీని అంతటినీ పక్కన పెట్టి అసలు ఆ బాత్రూంలోంచి పొగ ఎలా వస్తుందని కదా మీ డౌట్. దాని దగ్గరికి వెళ్దాం. అంతకంటే ముందు గైస్, నేను ఏ వీడియో చేసినా సరే మీ ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఈ కేసుని కలకత్తాలో జరిగిన కలకత్తా స్కెల్టన్ కేసుగా పిలుస్తారు. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒకవేళ నా ప్రయత్నం కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక పోలీసులు వాటన్నింటినీ పట్టించుకోకుండా బాత్రూమ్ వైపు నడవడం మొదలుపెట్టారు. బాత్రూమ్ డోర్ తీస్తే అక్కడ బాగా కాలిపోయిన ఒక శవం బాత్రూమ్ టబ్లో పడి ఉంది. ఇలాంటి కేసుల్లో చనిపోయిన వారు ఎవరు అని తెలిస్తే చంపిన వారు ఎవరని కూడా క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ జరిగిన విషయాలన్నీ పోలీసులు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ జరిగినవి, వాళ్ళు చూసినవి నార్మల్ సంఘటనలు కాదు. ఇక ఎవరో చనిపోయారు, కానీ చంపింది ఎవరు, లేదంటే తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా అన్నది ఇంకా పోలీసులు నిర్ధారించుకోలేదు. ఇక క్రైమ్ సీన్ మొత్తాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టారు. ఫ్లోర్ దగ్గర నుంచి సీలింగ్ ఫ్యాన్ వరకు ప్రతిదీ పరిశీలించారు. ఇక హాల్ విషయానికి వస్తే హాల్లో చాలా పుస్తకాలు ఉన్నాయని చెప్పాను కదా, వాటితో పాటు చిన్న చిన్న స్లిప్ల మీద కొన్ని పదాలు రాసి పడేశారు. అండ్ అలాగే ఒక బెడ్రూమ్ నుంచి విపరీతమైన స్మెల్ వస్తుందని వాళ్ళు గమనించారు. ఆ బెడ్రూమ్ తెరిచి చూసినా సరే వాళ్ళకి ఏమీ కనబడలేదు, ఎందుకంటే ఆ బెడ్రూమ్ మొత్తం చాలా చీకటిగా ఉంది. ఒకవైపు విపరీతమైన స్మెల్, మరోవైపు అక్కడక్కడ చింపేసి గాలికి ఎగురుతున్న కాగితాలు, మరోవైపు చూస్తుంటే ఎక్కడా కూడా వెలుతురు కూడా రాని ఆ బెడ్రూమ్లోకి 2 పోలీసులు సాహసించి ఆ కిటికీ డోర్లు ఓపెన్ చేశారు. ఇక ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ పోలీసులకి కడుపులో దేవినట్టు అయింది. ఎందుకంటే ఆ బెడ్ మీద నవ్వుతూ పడుకుని ఉన్న ఒక అస్థిపంజరం మాత్రమే ఉంది. ఆ అస్థిపంజరం యొక్క మాంసం మొత్తం ఆ బెడ్కి అంటుకుపోయి ఉంది. మరోవైపు నేల మీద ఇంకో 2 అస్థిపంజరాలు ఉన్నాయి, కానీ అవి మనుషులు మాత్రం కాదు. ఆ పక్కనే టేబుల్ మీద పాడైపోయిన ఎప్పటిదో అయినా కొంచెం ఆహారం మాత్రం మిగిలి ఉంది. ఆ గిన్నెని గమనిస్తే కుక్కలకి అన్నం పెట్టే గిన్నెని క్లియర్గా అర్థమవుతుంది. ఎంతైనా పోలీసులు కూడా మనుషులే కదా, వాళ్ళు ఆ సిచ్యువేషన్ చూడగానే చాలా భయపడ్డారంట. ఆ కింద నేల మీద పడి ఉన్న 2 అస్థిపంజరాలు 2 కుక్కలుగా పోలీసులు గమనించారు. ఏదో బాత్రూమ్ నుంచి పొగొస్తుంది, అగ్నిమాపక సిబ్బందిని తీసుకొచ్చిన పోలీసులకి అక్కడ కనబడిన ఒక్కో దృశ్యం వాళ్ళ మైండ్లో ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే కొన్ని దృశ్యాలను వాళ్ళ లైఫ్లో జోడించుకున్నారు. ఇక ఎటువంటి ఆధారాన్ని కూడా వదలకూడదని పోలీసులు ఫిక్స్ అయ్యారు. ఇక ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. ఇదే టైంలో కింద అంతస్తు నుంచి ఒక ధడ ధడ అని చెప్పి సౌండ్. కింద అంతస్తులో ఏంటి సౌండ్ అని పోలీసులు అందరూ కింద అంతస్తుకి పరిగెట్టడం మొదలుపెట్టారు. ఆ కింద అంతస్తులో ఒక వ్యక్తి గోడ వైపు నుంచి నెత్తిని ఆ గోడకు బాదుకుంటూ కూర్చున్నాడు.
పోలీసులు ఆ ఇంట్లో చూసిన ఏకైక ప్రాణం ఉన్న వ్యక్తి ఇతనే. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ప్రతి వస్తువుని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే పోలీసులకి ఆ ఇంట్లో కొన్ని డైరీలు దొరికాయి. ఆ డైరీలో ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా రాసించారు. ఆ డైరీలో ఏముంది అని తెలుసుకుంటే ఈ కేసు ఏమైందన్నది క్లియర్గా తెలుస్తుంది. అసలు బాత్రూంలో చనిపోయింది ఎవరు, అండ్ అలాగే బెడ్ మీద చనిపోయింది ఎవరు, కింద నెత్తి గోడకు బాదుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలంటే ఆ డైరీలో ఏముందన్నది మనం తెలుసుకోవాలి. పదండి చూద్దాం. అది 1968 బెంగళూరులో నివసిస్తున్న ఒక సాధారణమైన ఫ్యామిలీ. అరవింద్, ఆరతి వీళ్ళిద్దరి ప్రేమకి ప్రతిరూపాలే పార్థు, దేవయాని. అయితే మన ఇండియన్ తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే పిల్లలు తమ చెప్పు చేతల్లోనే ఉండాలి, పైగా విచ్చలవిడితనం అంటే అస్సలే ఉండకూడదు. ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోకూడదు. గుర్తు తెలియని వ్యక్తులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పైగా ఎవరైనా ఆడుకోవడానికి పిలిస్తే అమ్మతో చెప్పాలి అని చెప్పి మన ఇండియన్ ఫ్యామిలీస్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచుతూ ఉంటారు. కానీ తల్లి అయిన ఆరతికి ఈ పిల్లల విషయంలో ఇలాంటివి కొంచెం ఎక్కువగానే చూపించింది. గంప కింద కోడి పిల్లల్లాగా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళని పెంచుతారు. సేమ్ అదే విధంగా అరవింద్ భార్య అయిన ఆరతి కూడా పెంచాలి అనుకుంది. ప్రతి విషయం కూడా తల్లితో చెప్పాలి. తల్లితో చెప్పందే ఏ విషయం కూడా చేయకూడదు. స్కూల్ ఇల్లు, స్కూల్ ఇల్లు ఇదే జరగాలి. ఇంకే విషయం కూడా వాళ్ళ లైఫ్లో జరగకూడదని చెప్పి ఆరతి మంకు పట్టింది. దానివల్ల పార్థుకి మూడో వ్యక్తి మొహం తెలీదు. అక్క, తల్లి వీళ్ళిద్దరి ముఖమే బాగా తెలుసు. తండ్రి వేరే ఊర్లో పనిచేస్తూ ఉంటాడు. స్కూల్లో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా సరే అవి పార్థుకి పెద్దగా మైండ్కి ఎక్కలేదు. అయితే పార్థు తన అక్క దేవయాని చేసినట్టుకే ప్రతి విషయం కూడా పార్థు కూడా చేసేవాడు. సేమ్ అచ్చం అక్క ఎలా బిహేవ్ చేస్తే పార్థు కూడా అదే విధంగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడే హారతికి డౌట్ కూడా వచ్చింది. అయితే ఈ డౌట్ ఏంటంటే పార్థు లింగభేదం మర్చిపోతున్నాడా అని చెప్పి డౌట్ వచ్చింది. అంటే ఒక అబ్బాయిగా పెరగాలి, కానీ పార్థు అటువంటి ఫీలింగ్స్ ఏవి చూపించేవాడు కాదు. ఈ డౌట్ వల్లే ఆరతి తమ పని మనిషిని పార్థుకి ఎరగవేసింది. ఇప్పటికే 18 ఏళ్ళు వయసు వచ్చేసింది కాబట్టి సాధారణంగా ఫీలింగ్స్ ఉంటాయని, ఆ ఫీలింగ్స్ ఉన్నాయా లేవా అని డౌట్ మూలంగా ఆరతి పని మనిషిని ఎరగవేసింది. పని మనిషితో కూడా ఒక నార్మల్గానే పార్థు మాట్లాడేవాడు. పైగా సెక్షువల్ థాట్స్ విషయంలో అయితే పార్థు పెద్దగా బిహేవ్ చేసేవాడు కూడా కాదు. ఇవన్నీ కూడా ఏ రోజు ఏం జరిగిందన్నది ఆరతి తన డైరీలో రాసుకుంటూ ఉండేది. అన్నట్టు మరో విషయం చెప్పడం మర్చిపోయాను. పార్థు వాళ్ళ అక్కతో మాట్లాడడం కూడా ఆరతికి నచ్చేది కాదు. ఎందుకంటే పార్థు వాళ్ళ అమ్మ మాటే వినాలని, ఎవరి మాట వినకూడదని మంకు పట్టడంతోనే పార్థు ఇలా తయారయ్యాడు. అసలు ఆరతి వల్లే పార్థు ఇలా తయారయ్యాడని ఆరతి గమనించుకుందో లేదో తెలియదు, కానీ పార్థు మాత్రం నార్మల్ పిల్లవాళ్ళ కాకుండా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసేవాడు. అది తప్ప పార్థుకి ఎటువంటి అనారోగ్యాలు లేవు. అయితే 1988లో పార్థు యొక్క తాతగారు, ఆరతి యొక్క మామగారు చనిపోయారు. వాళ్ళకి వారసత్వంగా వచ్చే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కలకత్తాలో ఉంది. ఇక ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోదామని ఫ్యామిలీ మొత్తం కలకత్తా బయలుదేరారు. అయితే మనం ఫస్ట్లో క్రైమ్ సీన్ మాట్లాడుకున్నాం కదా, ఆ క్రైమ్ సీనే ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ బిల్డింగ్. ఇక కలకత్తా వచ్చిన తర్వాత పార్థు, దేవయాని ఇద్దరు కూడా చాలా బాగా చదువుకొని పార్థు విదేశాల్లో జాబ్ సంపాదించాడు. విదేశాల్లో జాబ్ చేయడానికి పార్థు వెళ్ళిపోయాడు. అండ్ అలాగే స్వదేశంలోనే దేవయాని కూడా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేది. పైగా దేవయానికి ఎక్కువగా దేవుడు, స్పిరిచువాలిటీ మీద ఎక్కువగా ఆసక్తి ఉండేది. దానివల్ల ప్రతి ఒక్క మతంలో ఉన్న అన్ని గ్రంథాలను చదవడం దేవయానికి ఇష్టం. ఇదే టైంలో ఆరతికి, అరవింద్కి గొడవలు అవ్వడం వల్ల అరవింద్ వేరే చోట ఉండేవాడు. ఆ గొడవల కారణంగా, కొడుకు యొక్క బిహేవియర్ కారణంగా మనసులో పెట్టుకుని ఆరతి జబ్బు చేసి చనిపోయింది. ఆరతి చనిపోయిన తర్వాత విదేశాల నుంచి పార్థు వచ్చేశాడు. తండ్రి కూడా అదే ఇంటికి వచ్చేసి కొంతకాలం పాటు ఉన్నారు. ఇక ఇక్కడి నుంచి కథ పీక్ లెవెల్లో ఉంటుంది. ఇలా తల్లి చనిపోయిన తర్వాత చాలా రోజుల పాటు వీళ్ళు మాట్లాడుకోవడం మానేశారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో అని అంటే ఏదో ఒక స్లిప్ మీద వాళ్ళు చేయాలనుకున్న పని టేబుల్ మీద రాసి పెట్టేసేవారు. మిగతా వాళ్ళు ఆ స్లిప్ దగ్గరకు వచ్చి చదివితేనే కానీ దాంట్లో ఏముందన్నది ఎవరికీ తెలీదు. ఇలా కొన్ని రోజులు గడిచే కొద్దీ సూర్యకాంతి మనుషుల మీద పడకపోవడం, అండ్ అలాగే వీళ్ళతో పాటు ఒక 2 కుక్కలు కూడా ఉండేవి. ఈ కుక్కల మీద కూడా సూర్యకాంతి పడకపోవడంతో ఆ 2 కుక్కల్లో కుక్క అనారోగ్యంతో చనిపోయింది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంకో కుక్క కూడా చనిపోయింది. ఎప్పుడైతే ఈ 2 కుక్కలు చనిపోయాయో దేవయానికి మూఢనమ్మకాలు ఎక్కువ. ఇంట్లో 2 కుక్కలు ఇలా చనిపోవడం మంచిది కాదని ఉపవాసం ఉంటూ ధ్యానం చేస్తాను అని చెప్పి రూమ్లోనే ఉండిపోయింది. ఇలా కఠోరమైన ఆలోచనలతో, విపరీతమైన బుద్ధితో ధ్యానంలో ఉంటూ దేవయాని కూడా ప్రాణాలు కోల్పోయింది.
తను చనిపోయిందని పార్థుకి అండ్ అలాగే అరవింద్కి కూడా చాలా రోజుల పాటు తెలియదు. ఏదో అవసరం ఉండి పార్థు దేవయాని గదిలోకి వెళ్తేనే కానీ అక్క చనిపోయిందని పార్థుకు తెలియదు. ఇక ఎప్పుడైతే దేవయాని చనిపోయిందని పార్థుకు తెలిసిందో పార్థు మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదన్నది మనందరికీ బాగా తెలుసు. అక్క శవంతోనే దాదాపు 6 నెలల పాటు ఉండిపోయాడు. అక్క శవంపై దుప్పటి కప్పడం, ఆ పక్కనే ఉన్న 2 కుక్కల్ని శవాల అస్థిపంజరాలని క్లీన్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ అక్కడే కాలం గడిపేసేవాడు. మరి ఇంత విపరీత బుద్ధి ఉన్న వారికి బయటికే వెళ్ళడం తెలియని వాళ్ళకి ఆహారమా అని మీకు డౌట్ రావచ్చు. అయితే నాన్నకి పింఛన్ రావడంతో ఆ పింఛన్ని ఆ కాలనీలో ఉండే వాచ్మెన్కి అప్పచెప్పేసేవారు. ఆ వాచ్మెన్ డైలీ ఆహారాన్ని తీసుకొచ్చి వాళ్ళ గడప ముందర పెట్టేసేవారు. వాళ్ళు ఏ టైంలో వచ్చి ఆహారాన్ని తీసుకునేవారు, ఏ టైంలో తినేవారు అన్నది ఆ వాచ్మెన్ కూడా తెలియదు. ఆ ఇంటికి డైలీ వచ్చి వెళ్తున్న ఏకైక వ్యక్తి ఆ వాచ్మెన్ మాత్రమే. మనిషి శరీరానికి సూర్యకాంతి తగలకపోవడం, ఎవరితోనూ మాట్లాడకపోవడం, విపరీతమైన ఆలోచనలతో ఉండడం, ఇవి పార్థుకి, అరవింద్కి, దేవయానికి అలవాటైపోయాయి. ఇలా ఎప్పుడైతే వీళ్ళకి అలవాటైపోయిందో వాళ్ళ మెదడు మతిస్థిమితం లేకుండా పోవడం మొదలుపెట్టింది. అరవింద్ కూడా ఇలా కొన్ని రోజులకే ఎప్పుడైతే దేవయాని చనిపోయిందని తెలిసిందో ఆ తరువాత మనం ముందుగా మాట్లాడుకుంటున్న 2015 జూన్ 11వ తారీఖున బాత్రూంలోకి వెళ్ళి నేను చనిపోతున్నానని ఒక సూసైడ్ లెటర్ రాసి ఆ టబ్లోనే కిరోసిన్ పోసుకుని తగలెట్టుకుని చనిపోయాడు. అయితే ఇప్పుడు మనకి అర్థమైంది కదా, ఆ బెడ్ మీద చనిపోయింది దేవయాని అని, ఆ కింద ఫ్లోర్లో గోడకి తల బాదుకుంటున్నది పార్థు అని. అయితే వీటిలో చాలా నిజాలు పోలీసులకి ఆటోప్సీ రిపోర్టుల ద్వారానే తెలిసింది. సగం పార్థు చెప్తే ఇంకొన్ని డైరీలోని, ఇలా చాలా విషయాలని పోలీసులు సేకరించిన తర్వాత ఈ కేసుని ముందుకు నడిపించారు. ఇక పార్థుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత పార్థు మతిస్థిమితం బాలేదని, కొంతకాలం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తే బాగవుతాడని కోర్టు తీర్పిచ్చింది. దీని ద్వారా ఒక గార్డెన్ అరేంజ్ చేసి పార్థుని తన దగ్గరే ఉంచుకొని ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ తర్వాత కొంతకాలానికి పార్థు నార్మల్ స్థితికి వచ్చిన కొన్ని రోజుల తర్వాతే పార్థు కూడా చనిపోయాడు. అది కూడా వాళ్ళ నాన్న బాత్రూమ్ టబ్లో ఏ విధంగా కిరోసిన్ పోసుకుని చనిపోయాడో సేమ్ పార్థు కూడా అదే విధంగా చనిపోయాడు. ఈ కేసుకి సంబంధించిన కొన్ని ఫొటోస్ని చివరిలో ప్లే చేస్తాను, చూడండి. అయితే ఈ కేసు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లల్ని కఠినంగా పెంచొచ్చు, కానీ మరీ అంత కఠినంగా మనం చెప్పినట్టే చేయాలి, మన చెప్పు చేతల్లోనే ఉండాలి అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. ఒకవేళ తల్లి ఆరతి కానీ పార్థును ఆ విధంగా పెంచకపోయి ఉంటే పార్థుయే వాళ్ళిద్దరు సంరక్షణ చూసుకుంటూ ఇప్పుడు చాలా ఆనందంగా బ్రతికేవారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు. పిల్లల మీద అమితమైన ప్రేమతో వాళ్ళని దద్దమ్మలు చేస్తూ గంప కింద కోడిపెట్టల్లా దేనికి చేతగానే దద్దమ్మల్లా పెంచకండి. వాళ్ళని పడనివ్వండి, లేవనివ్వండి, దెబ్బలు తగలనివ్వండి, వాటి నుంచి బయటపడనివ్వండి. జీవిత పాఠాలు నేర్చుకునే విధంగా మీరే ప్రోత్సహించండి. ఒకవేళ మనం లేకపోయినా సరే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సంరక్షించుకునే విధంగా మన నేటి తరాన్ని తయారు చేయాలి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ కేసు మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.